హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఏదైతే ఐఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి నోటీస్ అనేది ఒకటి రిలీజ్ అయింది. ఆ నోటీస్ సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే అప్లై చేసినారో ఐఎల్పికి సంబంధించిన ప్రతి ఒక్కరు దీన్ని చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇప్పుడు చూద్దాం. ఇందులో ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అని చెప్పించాడు. ఇంపార్టెంట్ నోటీస్ అనమాట. ఈ నోటీస్ సంబంధించిన డీటెయిల్స్ వచ్చి ఇక్కడ చూడండి, అటెన్షన్ ఫర్ ద క్యాండిడేట్స్ నంబర్ అని ఇచ్చాడు. ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ యాక్సెస్ ఫర్ అప్లోడింగ్ ప్రాపర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అని చెప్పించాడు. యాక్సెస్ అనేది అవకాశం అనేది మళ్ళీ అనేది ఫోటో మరియు సిగ్నేచర్ రెండు మళ్ళీ అప్లోడ్ చేసుకోవడం కోసం అవకాశం అనేది ఇస్తున్నామని చెప్పి ఇచ్చాడు. ఇందులో మొదటి పాయింట్ వచ్చి ది ఫోటో సిగ్నేచర్ ఆఫ్ ఏ ఫ్యూ క్యాండిడేట్స్ అగైనెస్ట్ ఏఎల్పి యాజ్ పర్ స్టాండర్డ్. ఏదైతే కొంతమంది ఫోటో సిగ్నేచర్ అనేది వాళ్ళు ఇచ్చిన రూల్ ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు అప్లోడ్ చేసి పడేస్తున్నారు. సో దాన్ని ఒకసారి చెక్ చేసుకోమని చెప్తున్నాడు అసలు మ్యాటర్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ద అవాయిడ్ రిజెక్షన్ ఆఫ్ అప్లికేషన్ నౌ. మీరు ఏదైతే ఆ రిజెక్షన్ సంబంధించి రిజెక్ట్ అయ్యే ప్రాబ్లం ఉందో దాన్ని ఇప్పుడు మళ్ళీ పర్ఫెక్ట్ చేసుకోవచ్చు. దీస్ క్యాండిడేట్స్ హ్యార్ బై గివెన్ అన్ ఆపర్చునిటీ టు అప్లోడ్ ద ఫ్రెష్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ హ్యాజ్ పర్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్. మళ్ళీ మీకు అనేది ఇంకొక అవకాశం అనేది ఇస్తున్నాము. మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు సిగ్నేచర్ అనేది మళ్ళీ ఇంకోసారి అనేది మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ పాయింట్కి సంబంధించి చూద్దాం. థర్డ్ పాయింట్కి సంబంధించి ద ఈమెయిల్ ఎస్ఎంఎస్ విల్ బీ సెండ్ టు ఆల్ సచ్ క్యాండిడేట్స్ ఆన్ రిజిస్టర్డ్ ఈమెయిల్ అండ్ ఐడి మొబైల్స్ నంబర్స్ అని ఇచ్చాడు. ఏదైతే మీరు ఏదైతే మెయిల్ అనేది అప్లై చేసినప్పుడు మెయిల్ అనేది ఇచ్చినారో దానికి సంబంధించిన మెయిల్ మరి యొక్క నార్మల్ మీరు ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి మెసేజ్ అనేది పంపించిన ఆల్రెడీ మీరు దాన్ని అనేది కరెక్ట్ ఎవరిదైతే ప్రాబ్లం ఉందో వాళ్ళకి అయితే పెట్టినారంట మెసేజ్లు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్కి సంబంధించి ద క్యాండిడేట్స్ నీడ్ టు లాగిన్ ద వెబ్సైట్ www.rrbapply.gov.in సంబంధించి విత్ దేర్ యూజర్ క్రెడెన్షియల్ త్రూ వెబ్సైట్ ఆఫ్ ఆర్ఆర్బి. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ లాగిన్ ఏ లింక్ విల్ బీ అవైలబుల్ టు అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ సంబంధించి డీటెయిల్స్ అనేది ఈ యొక్క rrbapply.gov.in యొక్క వెబ్సైట్ ద్వారా మీరు చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాడు. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్కి సంబంధించి ఏదైతే ఆ లింక్కి సంబంధించి ఉందో ఆ లింక్ అనేది ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే లింక్ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ 27 అంటే ఈ నెల 27 నుంచి ఈ నెల 31 తేదీ వరకు అయితే మీకు లింక్ అనేది యాక్టివేట్లో ఉంటుంది. అప్పుడు ఆ టైంలో మీరు చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చి సిక్స్త్ పాయింట్, ఇట్ మే బీ నోటెడ్ దట్ ఇఫ్ ఎనీ క్యాండిడేట్స్ ఫెయిల్ అప్లోడ్ ప్రాపర్ ఫోటో అండ్ సిగ్నేచర్ బై 31 తేదీలో మీరు కానీ పర్ఫెక్ట్గా కానీ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ పర్ఫెక్ట్గా చేయకపోతే విల్ రిజల్ట్ ఇన్ ఆటోమేటికలీ రిజెక్షన్. రిజల్ట్ వచ్చేలోపు మీరు ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోతారు ఎగ్జామ్ కంటే ముందుగానే. నో ఫర్దర్ కరస్పాండెన్స్ విల్ బీ ఎంటర్టైన్డ్ ద సేమ్ అదే ఉండేది. సో నెక్స్ట్ వచ్చి సెవెంత్కి సంబంధించి ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ రెఫర్ ఓన్లీ ద వెబ్సైట్ ఆఫ్ ఆర్ఆర్బి. ఇదేం పెద్ద అవసరం లేదు. ఇది యొక్క హెల్ప్ డెస్క్కి సంబంధించి యొక్క ఫోన్ నెంబర్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. టైమింగ్ వచ్చి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇదికి సంబంధించి ఎవరైతే ఫోటో సిగ్నేచర్ ఎవరికైతే ప్రాబ్లం ఉందో ఆల్రెడీ మీకు పెట్టినారంటే ఒకసారి చెక్ చేసుకోండి మెసేజ్కి సంబంధించి. దాన్ని చెక్ చేసి 27వ తేదీ అయితే మీరు 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అయితే మీరు కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. ఇది వీడియో నచ్చినా నచ్చకపోయినా ఎవరైతే ఏఎల్పి వాళ్ళు ఉన్నారో అప్లై చేసిన వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.